హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళంతా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకోండి. మన అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, మారుతి సుబ్రహ్మణ్యం ఫైనల్లీ ఈ మూవీ అయితే చూసేసా భయ్య. ఈ మూవీలో రామరమేష్ గారు మెయిన్ లీడ్ అని చెప్పాలి. అతను ఒక్కరే మూవీని అలా నెట్టుకొచ్చారు. అతను కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే కదా. ఫస్ట్ హాఫ్ మొత్తం అతను కామెడీ టైమింగ్ తో రచ్చలేపారు భయ్య. మూవీ అయితే ఒక ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా అనిపించింది నాకైతే. స్టోరీ లైన్ చూసుకుంటే 25 ఇయర్స్ నుంచి జాబ్ కోసం వెయిట్ చేస్తున్న సుబ్రహ్మణ్యంకి ఒక రోజు అనుకోకుండా అన్నోన్ సోర్స్ నుంచి ఒక 10 lakhs అయితే అకౌంట్ లో పడతాయి. ఆ మనీని ఏం చేశాడు, ఎవరు వేశారు, ఎక్కడి నుంచి పడ్డాయి, ఆ తర్వాత ఏమైంది అనేది స్టోరీ. స్టోరీ అయితే నేనేం రివీల్ చేయలేదు భయ్య. ట్రైలర్ లో చూస్తే మీకే అర్థమైపోద్ది సినిమా దేని గురించి అని. ట్విస్ట్లు అవి ఏముండవు మూవీలో. సుబ్రహ్మణ్యం ఎప్పటి నుంచో జాబ్ కోసం వెయిట్ చేయడం, తను చాలా మందికి అప్పుల పాలు అవ్వడం, అండ్ ఎప్పటి నుంచో ఆగిపోయిన ఇంటి కన్స్ట్రక్షన్, వీటన్నిటిని ఎలా సాల్వ్ చేశాడు, ఎలా చెక్ పెట్టాడు అనేదే స్టోరీ. అండ్ మూవీలో అల్లు అర్జున్ సీన్స్ అవనివ్వండి, సాంగ్స్ అవనివ్వండి, చాలా దారుణంగా వాడేశారు భయ్య. ఎందుకు ఇంతలో వాడారో నాకైతే అర్థం కాలేదు. అది ఒక్కటే కొంచెం చిరాకు తప్పించింది. మేము అల్లు అర్జున్ మూవీస్కి వచ్చామా, సుబ్రహ్మణ్యం మూవీకి వచ్చామా అసలు అర్థం కాలేదు. అండ్ రావు రమేష్ యాక్టింగ్ విషయానికి వస్తే పర్లేదు భయ్య. ఇంతకాలం నార్మల్గా సైడ్ రోల్స్లో కామెడీ యాంగిల్లో, ఎమోషనల్ యాంగిల్లో చాలా చూసాం. బట్ ఫుల్ లెంత్ మూవీలో కామెడీలో ఫస్ట్ టైం చూడటం. అండ్ యాక్టింగ్ అండ్ డైలాగ్ డెలివరీ అయితే చాలా బాగున్నాయి. మూవీ మొత్తం అలా కూర్చున్నంటే కేవలం రావు రమేష్ గారి వల్లే. అండ్ సుబ్రహ్మణ్యంకి సన్న క్యారెక్టర్లో ఒక అతను యాక్ట్ చేశారు, అతని పేరు అంకిత్ కొయ్య. వీళ్ళ కాంబినేషన్ బాగుంది భయ్య, పర్లేదు. మూవీ మొత్తం కామెడీ ఉండటం వల్ల కొంచెం సెకండ్ హాఫ్ అది ల్యాగ్ అనిపించింది. సేమ్ లైన్ మీద మూవీ మొత్తాన్ని లాగటం అండ్ వాళ్ళ సన్ లవ్ ట్రాక్ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఎక్సెప్ట్ దట్ మూవీ అయితే బాగుంది భయ్య. సరదాగా ఈ వీకెండ్ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మూవీ అయితే ఒక ఫన్ ఎంటర్టైనర్ లా అనిపించింది నాకైతే. ఈ మూవీ మీరు కూడా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.